మనం ఇప్పుడు లగడికప్పులో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. సో మనతో పాటు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నై గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, కలెక్టర్ గారిని ఎందుకు కలవడం జరిగింది, అసలు ఏం చెప్పారు కలెక్టర్? మేము ఏంటంటే మొన్న నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు 33 జిల్లాలలో నిమరానాలు ఇవ్వాలి కలెక్టరేట్కు. ఏంటంటే వర్గీకరణ చేసినాక 5% అని మాకు వచ్చింది. మా సోదరులకు 9% ఇచ్చిండ్రు. 5% ఉన్న 5 జాబులన్నా రావాలి కదా. 5 జాబులు రాకుండా ఒక్క జాబ్ వచ్చింది. ఇంత అన్యాయం. దాంట్లోనే రోసర్ పాయింట్ పెట్టిండ్రు. ఆ రోసర్ పాయింట్ను సవరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సవరించబోతున్నంటే చాలా ఉద్యమాలు చేయబడతాం. అదే సీఎం దృష్టికి కూడా తీసుకుపోవాలని కలెక్టర్కు నిమరాణం ఇచ్చి చెప్పినాం. సీఎం దృష్టికి తీసుకపోతే బాగుంటుంది, లేకపోతే మేము కూడా సీఎం దృష్టికి పోతున్నాం, 10 మంది పోతున్నాం, టైం అడిగినాం. ఇది అన్యాయం జరిగింది, లేకపోతే న్యాయం చేయకపోతే ఉద్రేకంగా ఉంటుంది. మూవ్మెంట్ చేస్తాం, ధర్నాలు చేస్తాం, ఇంకా ఎక్కువ చేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు ఏమన్నారు దీనిపైన? కలెక్టర్ గారు హామీ ఇచ్చిండు, నేను సీఎం దృష్టికి తీసుకుపోయి నేను చెప్పే బాధ్యత నాది, చేసేది సీఎం అంటే నీవు చెప్పాలి. మేము కూడా సీఎం దృష్టికి పోతున్నాం, 10 మంది పోయి నిమ్మరాణం ఇచ్చి ఆయనతో కూడా న్యాయం చేయాలి సీఎం గారు. ఏదంటే చాలా 0 పాయింట్ అయినరు మాలలు. అయితే ఒక్క జాబ్ వచ్చిందంటే ఇంజనీరింగ్ సీట్లలో నష్టమే, గురుకుల్లో నష్టమే, డబల్ బెడ్రూమ్ నష్టమే, అన్ని దాంట్లో నష్టపోతున్నారు మాలలు. అందుగురించి అనే ఉద్యమాలు తీవ్రతంగా చేస్తామని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రోస్టర్ విధానంపై మనతో మాట్లాడడానికి మాల మహానాడు వెంకటేశ్వర్ గారు ఉన్నారు. సో వారితో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఈ రోస్టర్ విధానం పైన మీరు కలెక్టర్ గారిని ఎందుకు కలవడం జరిగింది, దీనిపై మీరేం మాట్లాడారు? కలెక్టర్ గారితో ఒకటే చెప్పినాం మేము. రోస్టర్ ఏదైతే ఎస్సీ వర్గీకరణ అనంతరం రోస్టర్ విధానాన్ని ఏర్పాటు చేసిందో ప్రభుత్వం, ఆ రోస్టర్ విధానంలో ఎస్సీ గ్రూప్ 3లో ఏదైతే కులాలు మాల అనుబంధ కులాలు ఉన్నాయో వాళ్లకు రావాల్సిన విధంగా రోస్టర్ పాయింట్లు సరైన రీతిలో అందట్లేదు రోస్టర్ విధానంలో ఫలితాలు. ఎందుకంటే 5% ఎస్సీ మాల ఉపకులాలకు కేటాయించినప్పుడు అక్కడ రోస్టర్ పాయింట్లు చూసుకున్నట్టయితే 1% ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్లే చూసుకున్నట్టయితే అది క్లియర్గా అర్థమవుతుంది. ఈ రోస్టర్ విధానం అనేది పూర్తి అసంబద్ధంగా అన్యాయం, మా ఒక గ్రూప్ 3 కులాలకు అన్యాయం చేసే విధంగా ఈ రోస్టర్ విధానాన్ని ప్రభుత్వ పెద్దలైతేంది, ఆ సబ్ కమిటీ సభ్యులైతేంది, వీళ్ళు ఒక కుట్రపూరితంగా రూపొందించారనేది ఇలా మా మాల సమాజం మొత్తం కూడా ఆలోచిస్తుంది, అనుకుంటున్నారు. ముఖ్యంగా మా విద్యార్థులు, నిరుద్యోగులు మాత్రం చాలా ఆవేదనకు, ఆందోళనకు గురవుతున్నారు. ఈ రోస్టర్ విధానాన్ని ప్రభుత్వం వెంటనే సవరించకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మాల అనుబంధ కులాలు ఉద్యమించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఏదైతే వెనకబడ్డ కులాలని గ్రూప్ 1లో పెట్టినరో 15 కులాలను, వాళ్ళకి వెనకబడ్డ కులాలకు ముందు ఇవ్వాలి. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళకి 7వ రోస్టర్ ఇచ్చిండ్రు. మాదిగ అనుబంధ కులాలకు 2వ రోస్టర్ ఇచ్చారు. నువ్వు వెనకబడ్డ కులాలు ఏదో చెప్పి వాళ్ళకి వెనక రోస్టర్ తీసుకుపోయి ఇస్తే నువ్వు ఎక్కడ న్యాయం చేసినట్టు వాళ్ళకి? అంటే ఇది న్యాయపరంగా లేవు రోస్టర్ విధానం అనేది. అదేవిధంగా మాలలకి ఇవాళ శాతవాహని యూనివర్సిటీలో 6 ఉద్యోగాలు ఎస్సీలకు కేటాయిస్తే 5% ఉన్న మాలలకి 2 ఉద్యోగాలు రావాలి. కానీ ఈ రోస్టర్ పాయింట్ల విధానంతో 1 ఉద్యోగం కూడా కేటాయించబడలేదు. అంటే రోస్టర్ విధానం కుట్రపూరితంగా చేసింది ప్రభుత్వం. దీన్ని ఉపసంహరించుకొని సవరించకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పదు, మాలల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.